హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నేషనల్ హైవేస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ అప్లికేషన్ చేయాలి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,00,000కి పైగా శాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇది మనకి E2 గ్రేడ్కి సంబంధించి ఆఫీసర్ లెవెల్ జాబ్ అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీరు డీటెయిల్స్ అనేవి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.nhidclకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఓవర్ వ్యూ కనుక చూసినట్లయితే సో ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. సో ఇదే వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత పే స్కేల్ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్, ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే June 8, 2026 కల్లా మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 34 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 37 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ కాబట్టి 39 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, వీళ్ళు 44 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు. June 8, 2026 కల్లా మీకు ఇక ఏజ్ లిమిట్ అనేది ఉండాలన్నమాట. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక డిప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మనకి టోటల్గా 85 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ చూసినట్లయితే జనరల్ కేటగిరీలో 36, ఓబీసీ 22, ఎస్సీ 13, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 8, ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పే స్కేల్ వచ్చేసి 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. ఇది మనకి బేసిక్ పే మాత్రమే. సో దీంతో పాటు ఇంకా మీకు డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ ఉంటాయి. ఇది మనకి లెవెల్ 10th పే స్కేల్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 1,00,000కి పైగా మీకు దాదాపుగా ఎవ్రీ మంత్ 1,10,000కి పైగానే సాలరీ అనేది తీసుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 24th ఏప్రిల్ రోజు అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 9th మే నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్లై చేయడానికి సంబంధించి లాస్ట్ డేట్ సో మీకు 8th జూన్ వరకు అయితే టైం ఉంది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఇక్కడ ఏజ్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. 8th జూన్ వాళ్ళకైతే కట్ ఆఫ్ అనేది చేస్తారనమాట ఏజ్కి సంబంధించి. సో సెలక్షన్లో మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. డైరెక్ట్గా మీకు అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి మీకు గేట్ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో దాని తర్వాత డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు. డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ
మీకు ఇంటర్వ్యూస్ కానీ ఫిజికల్ టెస్ట్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు. సో మీరు ఏదైతే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గేట్ ఎగ్జామ్కి సంబంధించి 2024, 25, 26కి సంబంధించి స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఏముండాలి, క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి నేషనాలిటీ వచ్చేసి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా ఎలిజిబుల్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే బీటెక్ అనేది కంప్లీట్ చేస్తుంటారో డిగ్రీ అనేది, సో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. కంపల్సరీగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీకు ఈ యొక్క బీటెక్తో పాటుగా 2024, 25, 26 ఇయర్కి సంబంధించి ఏదైనా పర్వాలేదు, ఏ ఒక్క ఇయర్కి సంబంధించిందైనా మీకు గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి, అంటే క్వాలిఫై ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకున్న అభ్యర్థులు ఇక్కడ షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. సో వేకెన్సీస్ వచ్చేసి మనకి రిజర్వ్ చేయబడ్డాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మీ క్యాస్ట్కి సంబంధించి సపరేట్గా వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. జాబ్ పోస్టింగ్స్ వచ్చేసి మనకి పాన్ ఇండియా వాడిగా అయితే ఉంటాయి కాబట్టి మీరు ఆల్ ఓవర్ ఇండియాగా ఎక్కడికైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి చూసినట్లయితే, సో మనము ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి www.nhidclకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి May 9th మార్నింగ్ 10 AM ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ డేట్ రోజు మనకు ఆన్లైన్ అప్లై చేయాలి. ఆ డేట్ నుంచి మనకి June 8th వరకు అయితే టైం ఉంది. జస్ట్ మీరు ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఎటువంటి హార్డ్ కాపీస్ అనేవి మీరు అప్లికేషన్ ద్వారా మనం పంపాల్సినటువంటి పని లేదు. సో ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత రిక్వైర్డ్ డీటెయిల్స్ అక్కడ మీరు ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేసి సరిపోతుంది. ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీరు మీ యొక్క ఏజ్కి సంబంధించి ప్రూఫ్ కోసం 10th సర్టిఫికేట్, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీకి సంబంధించి సర్టిఫికేట్, గేట్ స్కోర్ కార్డ్కి సంబంధించి సర్టిఫికేట్ అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. చాలా మంచి ఆపర్చునిటీ. సో మనకి పాన్ ఇండియా వైడ్గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపు మనకి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు ఏం చేయాలంటే వరకు ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు చూడండి. ప్లానింగ్, డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అండ్ మానిటరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్. సో వాళ్ళు ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో సో వాటికి సంబంధించి ప్లానింగ్ చూసుకోవాలి, డిజైనింగ్, ఎగ్జిక్యూటింగ్ అనేది మీరంతా కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ మానిటరింగ్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ హైవేస్కి సంబంధించి ప్రాజెక్ట్స్, స్ట్రాటజిక్ రోడ్స్, బ్రిడ్జెస్, టన్నల్స్, సో ఇలాంటి మంచి అవకాశం గవర్నమెంట్కి సంబంధించి. సో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేస్తాం. ఇక్కడ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేయండి. సో నోటిఫికేషన్ గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.